హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించినటువంటి డౌట్స్ కి నేను క్లారిఫై ఇవ్వడానికి ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఆ సందేహాలకి అక్కడ మనమైతే అన్ని ప్రశ్నలకి రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాం. అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను క్లారిటీగా ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. ఇందులో నేను ఇచ్చేటటువంటి క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యింది కానీ కీ రిజిస్టర్ నెంబర్ అనేది రాలేదు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అది రాకపోవడం వల్ల మనకి రేషన్ కార్డు కంప్లీట్ అయినట్టేనా, లేదు పెండింగ్ లో ఉన్నట్ట? దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. అదే విధంగా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వారు ఇంకా పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, ఇంకా కొంతమంది DCSO పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనేటటువంటి ఈ 3 మేజర్ డౌట్స్ కి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అనేది నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ప్రజాసేవ తెలుగు ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీ వరకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నుండి వచ్చేటటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, ఇక్కడ కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, ముందు మీ యొక్క పాత కార్డులో ఉన్నటువంటి మీ పేరుని డిలీట్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ సేవా సెంటర్ కి వెళ్ళి మీ యొక్క కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్స్, అదే విధంగా ID ప్రూఫ్, దానితో పాటుగా అప్లికేషన్ ఫామ్, దానిపైన నెంబర్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైల్ ఇస్తారు, దానితో పాటుగా రిసిప్ట్ అనేది కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి రిసిప్ట్ ని జాగ్రత్త పెట్టుకొని ఈ ఫైల్ అయితే మీరు MRO ఆఫీస్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీరు కనుక స్టేటస్ చూసుకున్నట్టయితే పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అనేటటువంటి స్టేటస్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఫైల్ ని వెరిఫై చేసి మీకు రేషన్ కార్డు ఇవ్వడానికి అర్హతలు కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు యాక్సెస్ ఇవ్వగానే ఇక్కడ MRO ఆఫీస్ లో ఈ యొక్క పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి స్టేటస్ అనేది తొలగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేటస్ ఏముంటుంది అంటే DCSO పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది. DCSO అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ అని అర్థం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్ లో ఒక విభాగం ఉంటుంది, సివిల్ సప్లై శాఖకి సంబంధించినటువంటి విభాగం. ఇక్కడ ఈ MRO ఆఫీస్ నుండి వెళ్ళినటువంటి అప్లికేషన్స్ అన్నింటిని కూడా వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 దశల్లో రేషన్ కార్డ్ అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మాక్సిమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఈ 2 దశల్లోనే ఈ యొక్క రేషన్ కార్డ్ అప్రూవల్ అనేది జరుగుతుంది. కొన్ని జిల్లాలలో ఒక 2-3 జిల్లాలలో మాత్రమే 4 దశల అప్లికేషన్ పెండింగ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ MRO పెండింగ్ అని చెప్పేసి, పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి, DCSO అని చెప్పేసి, స్టేట్ సివిల్ సప్లై అప్రూవ్డ్ అని చెప్పేసి 4 దశల్లో ఒక 2-3 జిల్లాలలో మాత్రమే ఉన్నాయి. మాక్సిమం 30 జిల్లాలలో మనకి ఈ 2 స్టెప్పుల్లో రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ జరిగిపోతుంది. ఇక రేషన్ కార్డ్ అప్రూవల్ అయింది అంటే, ఒక్కసారి మనకు రేషన్ కార్డ్ అప్రూవల్ అయింది అంటే ఆ రేషన్ కార్డు కంప్లీట్ అయినట్టే. ఆ రేషన్ కార్డుని మీరు ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ అప్లికేషన్ కైనా వాడుకోవచ్చు, ID ప్రూఫ్ గానైనా కూడా రేషన్ కార్డుని వాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే మనకి రేషన్ బియ్యం ఎప్పుడు పోస్తారు? ది డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. అక్కడ కీ రిజిస్టర్ నెంబర్, మీరు ఏదైతే డౌట్ అడుగుతున్నారో కీ రిజిస్టర్ నెంబర్ అనేది అలర్ట్ అయిన తర్వాత మాత్రమే రేషన్ షాప్ లో బియ్యం అయితే పోయడం జరుగుతుంది. కీ రిజిస్టర్ నెంబర్ అలర్ట్ అయితేనే రేషన్ షాప్ ల వద్ద డీలర్ దగ్గర ఉన్నటువంటి ఆ మిషన్ లో మీ యొక్క డాటా అనేది కనిపిస్తుంది. ఆ నెంబర్ వచ్చేంత వరకు కూడా మీకు రేషన్ బియ్యం అయితే వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క కీ రిజిస్టర్ నెంబర్ అనేది చాలా డేస్ అయినప్పటికీ కూడా సివిల్ సప్లై వాళ్ళు ఎందుకు యాడ్ చేయడం లేదు అంటే, దానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి అంటే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలకి సంబంధించి రేషన్ బియ్యం కోటా అయితే ఇదివరకే కంప్లీట్ అయిపోయింది. ఈ 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పోయడం వల్ల ఇప్పుడైతే మనకి రేషన్ బియ్యం పోసేటటువంటి ప్రక్రియ లేదు. సో లబ్ధిదారులు రేషన్ షాప్ కి అయితే వెళ్లరు. ఇది క్లియర్. మనకి ఎప్పుడు రేషన్ బియ్యం వస్తాయి? సెప్టెంబర్ మాసంలోనే
మళ్ళీ రేషన్ బియ్యం అనేది వస్తాయి. కాబట్టి ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళు ఈ యొక్క కీ రిజిస్టర్ నెంబర్ అలాట్ చేయడం అనే పనిని పక్కన పెట్టి ఇప్పుడు అంత అర్జెంట్ గా చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ పనిని పక్కన పెట్టి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు, అదే విధంగా యాడింగ్ కోసం అప్లై చేసుకున్నటువంటి వారి యొక్క అప్లికేషన్స్ ని పరిశీలించి వారికి అప్రూవ్డ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ బిజీ వల్లనే ఈ యొక్క కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఇవ్వడం లేదు. మనకి మళ్ళీ సెప్టెంబర్ లో బియ్యం పోసేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కీ రిజిస్టర్ నెంబర్ కావాలి. కాబట్టి ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపు కంపల్సరీగా ఈ యొక్క కీ రిజిస్టర్ నెంబర్ అనేది డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై శాఖ వాళ్ళు మనకి అలాట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం సెప్టెంబర్ లో రేషన్ బియ్యం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ కీ రిజిస్టర్ నెంబర్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకున్నటువంటి సందేహాలు తీరుతాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన యూజ్ఫుల్ వీడియో. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకోసం అయితే ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.